అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కథం తొక్కారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. ప్రధానంగా విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని, గ్రాట్యుటీ, అదేవిధంగా పింఛన్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు భారీగా అంగన్వాడీతో పాటుగా ఆశా వర్కర్లు హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం కాబట్టి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయడం లేదు. మాకు ఇచ్చినటువంటి 26,000కి సంబంధించినటువంటి వృత్తితో పాటుగా గ్రాట్యుటీ, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇచ్చేటువంటి బెనిఫిట్స్, దీంతో పాటుగా పింఛన్లుగా ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం, ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూతో పాటుగా హెల్పర్స్ సంఖ్యను పెంచేటువంటి యోచనలో కనీసం మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదంటూ కూడా వారు వాపోతున్నారు. అయితే విజయవాడ కలెక్టరేట్ ఎదుట మాత్రం భారీగా అంగన్వాడీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా చేరుకున్నారు. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాన్వాయ్కు అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే కనీసం పిలిచి మాట్లాడలేదు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా డిమాండ్లను పక్కన పెట్టేస్తుంది, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా భారీ స్థాయిలో చేరుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. విజయవాడ కలెక్టరేట్ ప్రాంతం ఒక్కసారిగా అట్టుడుకుతుంది. పూర్తి స్థాయిలో వారి డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు అంటే ఆల్మోస్ట్ చూసుకున్న ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ ధర్నా కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గతంలో విద్యాశాఖ మంత్రిని కలిసేటువంటి సందర్భంలో వారికి ఎదురైనటువంటి చూకేదు, అసలు రీసెంట్ వారి డిమాండ్స్ ఏంటి, ఇష్యూకి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోజు రోజుకు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అంగన్వాడీలకు గతంలో ఇచ్చిన హామీలు, ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పోలీసులు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలను కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఏదైతే 26,000 రూపాయలు కనీస వేతనం, గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తమను పట్టించుకోలేదంటూ వారు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అయితే ఇటు విజయవాడతో పాటు ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత తమకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేదు. 26,000 జీతం ఇస్తామని చెప్పారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేస్తామంటూ గతంలో టీడీపీ కూటమి అధికారంలో రానప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఇటీవల కాలంలో నారా లోకేష్ కాన్వాయ్కి అడ్డుపడినప్పుడు కూడా నారా లోకేష్ కాన్వాయ్ ఆపకుండా వెళ్ళిపోయారు. అయితే ఎన్నికలకు ముందు తమ ఓట్ల కోసం పలు హామీలు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారంటూ ఇటీవల జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మండల కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా విజయవాడలో మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో ఆ ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అక్కడ ఆందోళన నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు సర్ది చెప్పినప్పటికీ కూడా వారు వెనక్కి దగ్గర తీవ్ర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ, తమకు ఇవ్వాల్సిన జీతం పెంపు కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు. మినిమం స్కేల్ ను వర్తింపజేయాలి, 26,000 జీతం ఇవ్వాలి, రెగ్యులర్ ఉద్యోగులాగా 1వ తేదీ ఉద్యోగం వేయాలి, తమకు పెన్షన్ ఇవ్వాలి, రిటైర్ అయిన తర్వాత 5,000 పెన్షన్ ఇవ్వాలి, గ్రాట్యుటీ చెల్లించాలి, తమ రిటైర్ అయిన తర్వాత
5 లక్షల రూపాయలు గ్రాట్యుటీ చెల్లించాలంటూ పదే పదే ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆశించిన స్థాయిలో తమకు జీతాలు పెరగలేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీలను నెత్తిన పెట్టుకుంటామంటూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆ హామీలను పక్కన పెట్టారు. ప్రస్తుతం తమకు రావాల్సిన బకాయిలు, తమకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పిఎఫ్, హెల్త్ కు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం దృష్టి సాధించాలంటూ అంగన్వాడీలు విజయవాడ కేంద్రంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎస్ కిరణ్, ప్రధానంగా అంటే కలెక్టరేట్ వద్ద భారీగా చేరుకున్నటువంటి మనం కనీసం పిలిచి మాట్లాడేటువంటి రీతి వారి డిమాండ్లను తీసుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉందా, లేదా ధర్నా ఇంకా కొనసాగేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా అంగన్వాడీలకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడు గాని ఇటు నారా లోకేష్ గాని హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మెరుపు ధర్నా నిర్వహిస్తున్నారు, భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీకి సంబంధించిన సూపర్వైజర్లు, ఆశాకు సంబంధించిన హెల్త్ వర్కర్లందరూ ఈ ధర్నాకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తమకు హామీలు నెరవేర్చాలి. తాము కొత్తగా అడిగిన హామీలు ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్న హామీలనే అఖిల భారత అంగన్వాడీ కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేతనాల పెంపు, నవచేతన యాప్ రద్దు వంటి పలు డిమాండ్ల కోసమే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తుంది. 26,000 కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్, పిఎఫ్, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్లతోనే విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అయితే ఏవైతే ఈ అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం. మరోపక్క కలెక్టరేట్ల వద్ద బైఠాయించి నినాదాలు చేస్తాం. మరోపక్క వారికి ఇవ్వాల్సిన అంగన్వాడీ కార్యకర్తలకు కేవలం 11,000 మాత్రమే వేతనం ఇస్తున్నప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం లేదు. ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేని పరిస్థితి నెలకొందంటూ వారు సిఐటియు కార్యకర్తలు కూడా ధర్నా నిర్వహించి, అయితే ఇటీవల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా దాదాపు అమ్మఒడి వర్తించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన హామీలను ఏవైతే తమకు రావాల్సిన బకాయిలే కాదు, పిఎఫ్ లాంటివి, ఈ వేతనాలు పెంపు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తమ వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. కిరణ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం విజయవాడ ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు భారీగా అక్కడికి చేరుకున్నారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కనీసం వేతనాల కింద 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గతంలో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్నా కనీసం కనికరం చూపించట్లేదు అనేటువంటి రీతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాట్యుటీతో పాటుగా పింఛన్లు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలంటూ గతంలో ఏదైతే హెల్పర్స్ కి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ పైన ఇంకా నాన్చుడు ధోరణిలోనే వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి, అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నికలకు ముందు మమ్మల్ని కలిశారని, మా సమస్యలపైన పూర్తి స్థాయిలో మేము చెప్పుకునేటువంటి రీతిలో ఆల్మోస్ట్ మేము సానుకూలంగా ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం, నెరవేరుస్తామనేటువంటి రీతిలో హామీ ఇచ్చారని. కానీ ప్రస్తుతం ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో పెనమలూరులో మనం చోటు చేసుకుంది. సో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తున్న మంత్రి కాన్వాయ్ అదే విధంగా వెళ్ళినటువంటి తీరు, గతంలో వారి యొక్క సమస్యలు విన్నటువంటి రాష్ట్ర మంత్రి ఇప్పుడు ఎందుకు వినడం లేదు, కనీసం అమలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమను అసలు కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు భారీగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అక్కడ చేరుకున్నారు.